అక్రమం ఏదైనా అక్కడే జరుగుతుందా? ఓటు నుంచి మొదలు పెడితే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆఖరికి ఆర్మీ ఉద్యోగాలకు సర్టిఫికెట్లైనా అక్కడే పుట్టుకొస్తాయా? అక్రమాలకు ఆద్యం పోస్తున్నది ఎవరు? కేసులు నమోదైనా అరెస్టులవుతున్నా వారిలో మార్పు రావటం లేదా? పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కేటుగాళ్ల బుద్ధి ఎందుకు మారటం లేదు? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్లు, అక్రమ దందాలపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. ఇచ్చోడ ఇక్కడ ఏది కావాలన్నా దొరికేస్తుంది. తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఇటీవల కాలంలో నమోదైన కేసులు, జరిగిన అరెస్టులతో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పక్కదారి పట్టించిన కేటుగాళ్లు తాజాగా ఓటర్ల పోలింగ్ స్టేషన్ను సైతం మార్చేశారు. ఓ హత్య కేసుతో అప్పటి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ గోల్మాల్ బయటపడగా అందులోని నిందితులు తాజాగా ఫోర్జరీ పత్రాలతో ఓటు హక్కును మార్పిడి చేసేశారు. ఈ కేసుకు సంబంధించి 4 నిందితులను అరెస్టు చేశారు ఇచ్చోడ పోలీసులు. ఫోర్జరీకి సహకరించిన ఆర్ఐ హుసేన్ సైతం కటకటాల వెనక్కి వెళ్లారు. కదం వనిత, కదం సుభాష్ ఓట్లు అడగాం బి గ్రామం నుంచి వారి ప్రమేయం లేకుండా ఇచ్చోడకు బదిలీ అయ్యాయి. తహసీల్దార్ సత్యనారాయణరావు ఫిర్యాదుతో ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. గత నెల 27న నిందితులను పట్టుకుని విచారించారు. కదం విశాల్, సిందే అచ్యుత్, కదం ధన్రాజ్ నకిలీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తయారు చేసి ఎలక్టోరల్ పోర్టల్లో ఫామ్ 8లో దరఖాస్తు చేశారని, రెవెన్యూ అధికారుల సహాయంతో ఓటు హక్కు అడగాం బి గ్రామం నుంచి ఇచ్చోడు గ్రామానికి మార్చినట్లు గుర్తించారు. ఇచ్చోడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుసేన్ సహకరించారు. ప్రాథమిక విచారణ అనంతరం కదం విశాల్, సిందే అచ్యుత్, కదం ధన్రాజ్, హుసేన్లను రిమాండ్కు తరలించారు. రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు అనేటువంటి ఫోర్జరీ తయారు చేసి ఎలక్టోరల్ పోర్టల్లో ఫామ్ 8లో వాళ్ళు అప్లై చేసి ఈ ఓటర్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి వాళ్ళకు సహకరించినట్టుగా రెవెన్యూ అధికారులు సహకరించినట్టుగా వాళ్ళు ఇన్ఫామ్ చేయడం అయింది. సిందే అచ్యుత్ తన ఎంక్వైరీలో చెప్పడం జరిగింది. అందులో ఆర్ఐ హుసేన్ గారిని కూడా మేము ఇన్వాల్వ్ చేయడం అయింది. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దీంట్లో ఈ అక్యూల్ అయినటువంటి వాళ్ళ ముగ్గురును తర్వాత ఆర్ఐ హుసేన్ గారిని ప్రాథమిక విచారణ అనంతరం రిమాండ్ తరలించడం జరిగింది. ఆర్మీ ఉద్యోగాలకు కూడా ఇచ్చోడ నుంచే నకిలీ నివాస ధృవీకరణ పత్రాలు వెళ్లాయి. పక్క రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడే ఉంటున్నట్లుగా పత్రాలు సృష్టించారు అక్రమార్కులు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసి మీ సేవ కేంద్రాల ద్వారా ఈ తంతు నడిపించారు. ఆధార్ కార్డ్ మార్ఫింగ్తో నివాస ధృవీకరణ పత్రానికి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అధికారులను మచ్చిక చేసుకుని సర్టిఫికెట్లు తీసుకున్నారు. దీంతో కొంతమంది ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. కానీ రీవెరిఫికేషన్తో గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని ఎన్టీవీ వెలుగులోకి తేవడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనాథ్తో పాటు ఆదిలాబాద్ 2 టౌన్ పరిధిలో 15 మంది ఉద్యోగాలు పొందినట్లు గుర్తించడంతో ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుండగానే ఫోర్జరీ పత్రాలతో ఓట్ల బదిలీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసులో ఆర్ఐతో పాటు తహసీల్దార్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తహసీల్దార్ పరారీలో ఉన్నారు. ఒకదాని వెంట ఒకటి ఇచ్చోడ కేంద్రంగా వెలుగు చూస్తున్న ఫేక్ సర్టిఫికెట్లతో అధికార యంత్రాంగం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికైనా ముఠాలతో పాటు అక్రమాలకు పాల్పడే అధికారులకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా వాసులు.